Inspire is our success mantra and Sun is the right choice for you. నమస్కారం సార్. రామ్మా త్రివేణి, కూర్చో. థ్యాంక్ యూ సార్. నిన్నెందుకు పిలిపించారో తెలుసా? సాధారణంగా చదువు బాగా వచ్చే వాళ్ళకి ఆటపాటలు రావు, ఆటపాటల్లో ఆరితేరిన వాళ్ళకి చదువు సరిగ్గా రాదు. కానీ నువ్వు అన్నింటిలోనూ నంబర్ 1 గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను ఈ కాలేజీకి వచ్చిన 8 సంవత్సరాల్లో నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ చూడటం ఇదే ప్రథమం. ప్రీ ఫైనల్లో 92% మార్కులు తెచ్చుకుని నువ్వు కాలేజీలో నంబర్ 1 గా వచ్చావు. రేపు ఫైనల్లో కూడా నంబర్ 1 గా వచ్చి యూనివర్సిటీ స్థాయిలో నీకు, నీ ద్వారా మన కాలేజీకి మంచి గుర్తింపు రావాలమ్మా. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్. ఆ నమ్మకం నాకుందమ్మా. ఇదిగో ఈ పెన్ను తీసుకో. ఈ పెన్నుకు నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో నేను అన్నింట్లోనూ ఫస్ట్ వస్తున్నానని మా ప్రిన్సిపాల్ గారు నన్ను అభినందించి ఈ పెన్ను ఇచ్చారు. ఈ పెన్నుతో నేను ఎన్నో విజయాలు సాధించాను. నువ్వు కూడా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని నీకు ప్రెజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాను. ఎందుకే పెద్ద పులి పిలిపించారు? నోరు ముయ్యవే. ప్రిన్సిపల్ గారు పెద్ద పులేం కాదు, చాలా మంచివారు. అన్నింట్లోనూ నెంబర్ 1 గా వస్తున్నానని అభినందించడానికి పిలిచారు. ఏమిటి అభినందించడయా? సరిగ్గా నవటివీరాని ఆ పెద్ద పులికి అభినందించడం కూడా వచ్చినా? అది కాదే, నాకు పెద్ద డౌటే. అసలు ప్రిన్సిపల్ గారికి ఫైల్స్ కంప్లీట్ దేవనని. ఏమే నీకు ఈ సంగతి తెలుసా? మన ప్రిన్సిపల్ గారు నవ్వి 45 సంవత్సరాలైందంటే ఇప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు 6 నెలలు. ఇంతకీ ఆ పెద్ద పులి ఏం చెప్పాను అసలు నాకు చెప్పనే లేదు. ఏమీ అనలేదే. ఇదిగో ఈ పెన్ ప్రెజెంట్ చేశారు. ఏమంటివి? ఆ పెద్ద పులి అభినందనయే కాక బహుమానము కూడా ఇచ్చినా? అయితే ఇక లాభం లేదే, నువ్వు పార్టీ ఇవ్వాల్సింది. తప్పకుండా పార్టీ ఇస్తాను. ఏం పార్టీ కావాలో చెప్పండి. ఇంకేం పార్టీనే? మందు పార్టీ. ఏమిటే ఇది? రాను రాను మరీ మగాళ్ళ తయారైపోతుంది. దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి సెక్స్ మార్పిడి చేయాలి. నేను మగాళ్ళని అయిపోతే త్రివేణి తన దగ్గరికే చార్ను. జోకుల్లో అసలు విషయం దాటేస్తున్నారు. సింపుల్ అండ్ స్వీట్ పార్టీ ఎప్పుడు ఇస్తుందో త్రివేణి చెప్పాలి. ఎప్పుడే అందుకే ఇప్పుడే పదండి క్యాంటీన్. శంకరా నాద శరీరావరా వేద విగారాగరా జీవేశ్వరా చూసావా త్రివేణి వాళ్ళ అల్లరి? 7 సారి వెధవలు. ఎందుకు ఏమటి గురు? ఆ జైదు శైలజాతో తిరుగుతున్నాడు. ఆ పంకజం పద్మనాభం పెళ్లి చేసుకోబోతున్నారట. ఆ వాణి వెంకటు నిన్ను బీచ్ లో కనిపించారు. అయితే నాతోనే ఎవరు తిరగటలేదు. దాని ఆడడం ఎందుకురా? ప్రేమించేరా బయట పోదాం. కూర్చోవే. ఈ వెధవల గోలకే భయపడితే ఇక మనమేం చదవగలం? నిజం చెప్పొద్దు, మన నెంబర్ 1 ఒక్కసారంటే ఒక్కసారి ముట్టుకోవాలని ట్రైల్ చేశాను. లాభం లేకుండా పోయిందిరా. ఒరే రవి, నానా సక్రి, ఆ తిరువేణి నేను దారుణంగా ప్రేమిస్తున్నాను రా. మా పవిత్ర ప్రేమకు మీరు అడ్డం రాకండి. ఆ నెంబర్ 1 మీకు అందరికీ వదిన అవుతుంది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యు హ్యావ్ లాస్ట్ ది ఛాన్స్. జాగ్రత్తగా వినండి, మీ అందరికీ అవకాశం లేదు, ఇక రాదు. అదేమిటో సరిగా చెప్పారా? నో నో, నేనే అడగను. ఆ విషయం చెప్పి మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తాను. మీ హృదయ రాణి లలల గొప్పవాడైన ఈ హరి ఓ ఏకాంత ప్రదేశంలో రోజు కలుసుకుంటున్నారు. త్రివేణి అంటే నిప్పు, ఝాన్సీకి రాణి. ఆ అమ్మాయి నీ వల్ల పడిందంటే నేను నమ్మను. నమ్మబోతే మానేరా. హే, ఈ విషయం నీకు తెలుసా? ఏమిటి? పెద్ద పులి నెంబర్ 1 అభినందించి బహుమతిగా పెద్ద పెన్నిచ్చిందట. నిజమా? అయితే ఆమె నేను అభినందించాలి, లేకపోతే ఆమె బాధపడుతుంది. చూడవే మన వెనకాల ఆ వెధవలు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అలాగే మరుగుతుంటాయి. మన కుక్క అంటుందిరా. అంటుందా? అలా అంటుందని నాకు ముందే తెలుసు. బట్ టు గో బ్యాక్. రోజు సీక్రెట్ ప్లేస్ లో కలుస్తానని చెప్పి ఇప్పుడు వెనకెనక పోతావేరా? ఈ విదేశ లేకుండా నువ్వు ముందు నడు, మేమంతా వెనకొస్తాం.
హాయ్. వాట్ ఏం కావాలి? అదే అదే మిమ్మల్ని అభినందిద్దామని. ఓహో చెప్పండి. అదే ఎందుకని అడగమే? అదే మీరు క్లాస్ లో ఫస్ట్ గా వచ్చినందుకు. కాదురా, నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ లో నెంబర్ 1 గా వచ్చినందుకు. కానే కాదు. మరి ఇంకెందుకని అడగమే? చదువులో కూడా ఫస్ట్ గా వచ్చి ఆ పెద్ద పులి దగ్గర పావులిట్టరి సిరా పెట్టి పెన్ను కొట్టేసినందుకురా. కాదురా, కానే కాదురా, వీటన్నిటికీ కలిపి విష్ యు ఆల్ ది త్రివేణి ఇందులో కూడా నెంబర్ 1. సక్సెస్! వండర్ఫుల్ వండర్ఫుల్. త్రివేణిని నువ్వు ముట్టుకోవటం కాదు గురు, ఆ త్రివేణియే నిన్ను ముట్టుకుంది. ఎంత అదుష్టో ఎంత అదుష్టో. ఒక్కసారి ఆ చంపనన్ని తాగి సుబ్బరా, నెల వసూలు చేతిలో పడ్డట్టున్నాయి. చీటీ కట్టేవయ్యా సుబ్బరా. సుబ్బారా, నెల ఎలా చీటీ కట్టమంటే చెట్టు ఎక్కుతున్నాయంటయ్యా. ఇదండి వరుస. ఆపద్బాంధవుళ్ళని చిట్టి అప్పుల వాళ్ళ కనిపిస్తాడండి వీళ్ళకి. ఇక చీటీ కట్టకలేదు కానీ చెట్టు దిగు బాబు. మెలాలు వాయించండి రా, వాయించండి రా. ఈ మేళం ఏమిటి, దసరా వేషం ఏమిటి, ఏమిటయ్యేది? దసరా వేషం ఏంటి? దసరా వేషం శుభాన్ని పెళ్లి చేసుకుంటేను. పెళ్ళే? ఎవరికి? ఎవరికేది? ఎవరికి? నాకే. నీకా? ఎన్నోసారి? ఎన్నోసారి అంటే ఎన్నోసారి? 3సారి. ఆహా, పెద్ద పెళ్ళానికి 6 కన్నావు, రెండో పెళ్ళానికి 4 కన్నావు, ఉంచుకున్న దానికి 2 కన్నావు. ఇంట్లోనే చిన్న సైజు ఇండియా పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఆహా, నువ్వు మహానుభావుడు అయ్యా. అలా అంచి గోల్ చేస్తారేటండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఈ పెళ్లి చేసుకో తప్పనయ్యా. ఏ నా పెద్దవాడి గంగావతం ఉందా? ఉంది. నా చిన్నపారి సీతారత్నం ఉందా? ఉందా. వాళ్ళిద్దరికి స్వయాన చెల్లెలు ఈ కుమారత్నం. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాదట్టుంది. అనవసరంగా ఎడవకయ్యా, నీ మౌసి నాశనం కాను. ఒక ఇంట్లోంచే 3 పెళ్ళవేంటయ్యా? అప్పుడే కదయ్యా వాళ్ళ మధ్య గొడవలు ఉండవు. మా మామ ఈ పెళ్లి చేయలేక బాధపడుతుంటే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నా. అయితే పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఏం లేదయ్యా, నీలో త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారనుకో, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కాళ్ళు విరగొట్టేస్తారు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా. అంత ఇష్టం ఏంటి? అవునయ్యా, కాళ్ళు చేతులు విరగొట్టడమే కాదు, జైల్లో పారేసి 7 ఏళ్ళు ఉంచేస్తారు. అక్కడ పెళ్లి చేసుకోవడానికి పిల్లలు ఉండరు. ఇప్పుడు ఎలాగయ్యా? పెళ్లికి 3 గంటల టైం ఉంది. 3 గంటలు 30 రోజులు వాయిదా వేసి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకో. నీ వల్ల దేశానికి నష్టం ఉండదు, పొదుపు జరుగుతుంది. శుభవాన్ని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే మానే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వు చెప్పినట్టు ఇంటాలేవయ్యా? అది మాట. అరే మేడం, మీ అయ్యగారు ఆపరేషన్ చేయించుకుంటారు కానీ ఆసుపత్రికి వచ్చి వాయించండి. అన్నపూర్ణ, వస్తున్నా. ఏంటి? ఇదిగో పంట డబ్బు, రేపు పొద్దున్నే బ్యాంకులో వేద్దాం. అంటే పెట్టు. అవును, ఈ నెల అమ్మాయికి డబ్బు పంపలేదు, మర్చిపోయారా? అమ్మాయికి పంపాకే బ్యాంకులో వేద్దామే. అమ్మాయి కోసం కాకపోతే ఆ డబ్బు ఎందుకే? నీ ఒంటి నిండా బంగారం దిగాయడానిక? పూలు తెచ్చే తీసుకో. అన్నట్టు ఆ శనగల ధరలేమో పెరిగినట అక్కడ అనుకుంటున్నారు. ఏమాత్రం కాస్త కొలిపించు. అలాగే. వస్తూనే తుమ్ముకుంటూ వస్తావా? వస్తూనే తుమ్మలేదయ్యా, వచ్చేకే తుమ్మాను. వాడివే అన్నయ్య, రారా. నీ సంగతి నాకు అర్థం కావటం లేదమ్మా. వస్తూనే తుమ్మితే వచ్చేకి తుమ్మానంటాడు వాడు, వచ్చేసిన మొర్ర అంటుంటే రారా అంటావు నువ్వు. అదే మరి నాకు తెలుసులేవయ్యా నీ వేషాలన్నీ. ఆ చీటీ డబ్బులు కాదయ్యా. 3వ తారీఖు వచ్చిందంటే 3వ తారీఖు వచ్చిందని వెళ్ళడానికి కూడా ఈ కింద ఇటుగా అట్టబెట్ట లెక్క పెట్టు. నన్ను చెప్పుచ్చు కొట్టు, కానీ రాజే డబ్బు ఇస్తే మాత్రం నేను లెక్క పెట్టను. ఈ నెలకంత ఎక్కువ ఇచ్చానయ్యా. ఎక్కువ ఇచ్చావా? చూడు, ఈ నెల నుంచి అమ్మాయి బాగా ఇంకో చీటీ కూడా కడతాను. మరి అలా చెప్పారా? చూడు, సంతోషం పట్లేక చెబుతున్నా. మన అమ్మాయి చదువు సంఖ్యలోనే కాదు, ఆటల్లో కూడా ఫస్ట్ వచ్చేస్తుందంట కాలేజీలో. ఆడపిల్ల ఎన్ని మెప్పులు సంపాదించినా ఆఖరికి ఓ అయ్య చేతిలో పెట్టక తప్పదు కదన్నయ్య. అందుకే కదమ్మా అటు రాజయ్య ఇటు నేను పోటీలు పడి అమ్మాయి పెళ్లికి డబ్బులు సంపాదిస్తున్నాం.